ఈరోజు అభయ ఫౌండేషన్ వారి కార్యక్రమంలో 12 సంవత్సరాలు అలు పెరగకుండా సమాజంలో ఏదో మార్పు రావాలని, సమాజంలో ఒక ఆనందమయమైన వాతావరణాన్ని నిర్మించాలని మిత్రుడు బాలచంద్ర గారు చేస్తున్న కృషికి ఈరోజు ఒక అద్భుతమైన ప్రదర్శన అంటాను నేను దీన్ని. ఆయన ద్వారా ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆయన ద్వారా ప్రయోజనం పొంది మళ్ళా ప్రపంచానికి ప్రయోజనం చేద్దామని ఎంతోమంది విద్యార్థులు మాట్లాడారు ఈ ప్రదేశంలో. వారందరినీ ఈరోజు కలవడం కూడా నిజంగా మా అదృష్టం అనుకుంటారన్నమాట. కాబట్టి అటువంటి అవకాశాన్ని మా అందరికీ కలిగించినందుకు బివిఆర్ మోహన్ రెడ్డి గారు, కృష్ణతేజ గారు, డాక్టర్ అనిల్ కుమార్ గారు, తర్వాత ఇప్పుడే ప్రదీప్ కుమార్ గారు, వీరందరూ కూడా వారి అనుభవాలను మీకు చక్కగా వివరిస్తారు. ముఖ్యంగా బాలచంద్ర గారితో కొన్ని సంవత్సరాలుగా నాకు పరిచయం. ఎప్పుడు కూడా ఆ మనిషి ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపనతో ఉంటారనమాట. ఆయన్ని చూసి మేమంతా కూడా ఎంతో స్ఫూర్తిని పొందుతుంటాం. కాబట్టి అటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి మీ అందరి తరపున ఒకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మన సమాజానికి కావాలి. అటువంటి వ్యక్తులు మన సమాజంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా తయారయ్యే అవకాశం ఉంది. అందుకనే శంకరాచార్యుల వారు రాసిన వివేక చూడమని అనే ఒక పుస్తకంలో రాస్తే ఆయన ఏమంటారంటే, మనుషులు ఎలా అనుకోవాలంటే, నేను కోరుకునే తాత్కాలిక ప్రాపంచిక ఆనందానికంటే శాశ్వతమైన ఆనందం వేరొకటి ఉంది అని మనిషి గ్రహించినప్పుడు మనిషి ఆ మరో ఆనందం కోసం అన్వేషిస్తాడు అని రాశారు ఆయన. బాలచంద్ర గారు తన కోసం కాదు, వేరొక ఆనందం ఎక్కడో ఉంది అని అన్వేషిస్తూ ఈ అభయ ఫౌండేషన్ స్థాపించారనమాట. ఆ వేరొక ఆనందాన్ని ఆయన పొందిన వల్ల ఇంతమంది మనమంతా ఈరోజు ఆనందం పొందగలుగుతున్నాం. కాబట్టి అటువంటి వ్యక్తులు ఈ విధంగా మనకు మార్గదర్శనం చేస్తూ, ఒక ఫీల్డ్ కాదు ఎన్నో విషయాలు ఆయన చెప్పారు. హార్ట్ అన్న దీంతో ఆయన వేరు రంగాలలో ప్రజల్లో మార్పులు ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా విద్యార్థుల్లో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి అని ఆయన చేస్తున్న కృషి చాలా ముఖ్యం. మనందరికీ తెలుసు, ఒక పని చేయాలనుకుంటే కేవలం ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు అని. ఆ వ్యక్తితో పాటు సత్సంగాన్ని అందించే అనేక మంది వ్యక్తులు ఎప్పుడైతే దగ్గరికి వస్తారో ఇటువంటి గొప్ప అనుభవాలు మనం ప్రపంచంలో చూడగలం అన్నమాట. కాబట్టి బాలచంద్ర గారితో పాటు ఈ అభయ ఫౌండేషన్లో పనిచేస్తున్న ఎంతోమందికి మహామహులైన దాతలు, ముఖ్యంగా మేడా నరసింహులు గారు లాంటి వారు ఏవైతే మా అనంతపురం జిల్లాలో ఆ విధమైన కార్యక్రమాలు చేయాలని వీరందరూ ఒక చోటికి రావడం అంటే దీన్నే నేను సత్సంగము అంటానన్నమాట. అంటే మంచి మనుషులు ఒక చోటికి వచ్చినప్పుడు ఎన్నో మహత్తరమైన పనులు జరుగుతాయి అని చెప్పి ఇటువంటి మహానుభావులు మనకు చూసి చెప్పారన్నమాట. తర్వాత వీళ్ళు సంపాదించిన సంపద ఏంటి అని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు స్వయంగా వారి కోసం ఏ విధమైన సంపాదించలేదు. వాళ్ళు ప్రపంచంలోని వ్యక్తులు ఆనందంగా ఉంటే అదే మా సంపాదన అనుకున్న వ్యక్తులన. అంటే ఇటువంటి వ్యక్తులు కావాలంటే మనకేం కావాలంటే ఒక మరో ఆనందాన్ని మనం వెతకడం, సత్సంగం కోసం మనం వెతకడం, ఏ సంపద అయితే నాకు ఆనందాన్ని ఇస్తుందో ఆ సంపదను నేను తీసుకుంటాను అని మనం అనుకున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాం. అభయ ఫౌండేషన్ యొక్క విజన్ స్టేట్మెంట్ కానీ చూడండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మేము ఉన్నాం మీకోసం అని ప్రపంచానికి ముందు చాటి చెప్తున్న సంస్థ అభయ ఫౌండేషన్. ఇప్పుడే కృష్ణతేజతో కూడా మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నారంటే, అభయ ఫౌండేషన్ వచ్చి వాటర్ ఫిల్టర్స్ ఇస్తామంటే వేల కొద్ది వాటర్ ఫిల్టర్స్ వచ్చాయి. అభయ ఫౌండేషన్ వచ్చి ఒక ఇల్లు మేము కట్టిస్తామంటే ఇప్పుడు వందలాది ఇల్లు కట్టించడానికి ప్రజలు ముందుకు వస్తున్నారు అని. అంటే నాంది అన్నది చాలా ముఖ్యం. మంచి మనస్సుతో మనం ఏదైతే పని మొదలు పెడతామో ఖచ్చితంగా ఆ విధంగా పని చేయడానికి ఎంతోమంది తయారవుతారని ఇప్పుడే డాక్టర్ గారు కూడా రామాయణం గురించి చెప్పారు. నేను కూడా ఒక్కసారి రామాయణం గురించి చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. రామ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛిల్లిన తరువాత ఆయనకు సంజీవిని ఔషధాన్ని తీసుకురమ్మని రాముడి దగ్గర ఉన్న డాక్టర్, వైద్యుడు సుసేనుడు అని డాక్టర్ ఉంటాడు.
ఆ వైద్యుడు చెప్తాడు, మనం గనక సంజీవిని ఔషధాన్ని తెచ్చి లక్ష్మణుడి కనుక చూపిస్తే అప్పుడు మేలుకుంటాడని చెబితే అప్పుడు హనుమంతుడు మేరు పర్వతాన్ని దగ్గరికి వెళతాడనమాట. వెళ్ళిన తరువాత సంజీవిని ఎలా గుర్తుపట్టాలి అన్నది సుసేనుడు చెప్తాడు. ఏ మొక్కలోంచైతే వెలుగు వస్తుంటుందో, కాంతి వస్తుంటుందో అదే సంజీవిని అని చెప్తాడనమాట. దాంతో హనుమంతుడు మేరు పర్వతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి దిగగానే అన్ని మొక్కల నుంచి వెలుతురు రావడం, ప్రకాశం రావడం మొదలవుతుందన్నమాట. దానితో హనుమంతుడు కన్ఫ్యూజ్ అవుతాడు. దీంట్లో ఏది సంజీవిని అని గుర్తుపట్టలేక మొత్తం ఆ పర్వతాన్ని తీసుకుని వస్తాడు. దానికి కారణం ఏంటంటే అప్పుడు సుసేనుడు ఈ మొక్కలను అడుగుతాడు, మీరు కేవలం సంజీవిని మాత్రమే వెలుగు ప్రసాదిస్తుంది కదా, మరి మీరు ఎందుకు వెలుగు ఇచ్చారు అంటే అప్పుడు ఆ మొక్కలు ఏమంటాయంటే, మా వల్ల లక్ష్మణుడికి ఉపయోగం అవుతుందని తెలిసి మేము కూడా శక్తిని పొంది మేమందరం కూడా వెలగడం మొదలు పెట్టాము అని ఆ మొక్కలన్నీ చెబుతాయన్నమాట. అంటే దీనిలో చెప్పడం ఏంటంటే బాలచంద్ర గారు సమాజానికి ఉపయోగపడాలి అని ఒక చిన్న సంజీవినిలాగా ఆయన ప్రయోగం చేస్తే ఆయన ప్రేరణను పొంది ఎంతోమంది మేము కూడా సహాయం చేస్తామని వాళ్ళు కూడా మిగతా మొక్కల్లాగా వాళ్ళు కూడా ప్రపంచానికి కాంతినివ్వడం మొదలుపెట్టారు. కాబట్టి మంచి పని చేయడం మొదలు పెడితే దానిని స్ఫూర్తిగా తీసుకొని మంచి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. దానికోసం మనం ప్రతి ఒక్కరం కూడా మనకు వీలైనంత వరకు మనం మంచి పనులు చేయగలిగితే, చాలామంది ఏమనుకుంటారంటే మంచి పనులు అంటే నేను అభయ లాంటి సంస్థను స్థాపించి చేస్తేనే అది సమాజ సేవ అవుతుంది అనుకుంటారు. ఆ విధంగా ఆలోచించిన అవసరం లేదు. మీరు ఒక వ్యక్తిగా మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా చేస్తే అది కూడా సమాజానికి సేవే. ఒక భార్యాభర్తలు ప్రపంచానికి కానీ మన భరతమాతకు ఒక మంచి ముద్దు బిడ్డలుగా ఒక మంచి నాగరికులను మీరు గనక ఇవ్వగలిగితే అది కూడా మీరు సమాజానికి చేస్తున్నట్టే అవుతుందన్నమాట. రెండవది, మీరు చేస్తున్న వృత్తిలో, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మీరు ఖచ్చితంగా సిన్సియర్గా మీరు కనుక పని చేయగలిగితే అది కూడా సమాజ సేవే అవుతుందన్నమాట. అందువల్ల నేను సంస్థను స్థాపిస్తే మటుకు మాత్రమే నేను సమాజానికి సేవ చేయగలను అనుకోకుండా ఒక వ్యక్తిగా నేను ఏ ధర్మాన్ని పాటించాలి, ఒక వృత్తిలో ఉన్న వ్యక్తిగా నేను ఏ ధర్మాన్ని పాటించాలి. ఇప్పుడు డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఆయన ఇన్ఫోటెక్ కంపెనీ ఇప్పుడు అదే సైంట్ కంపెనీగా మారుస్తూ ఎంతో మందికి ఆయన ఉద్యోగాలు కల్పిస్తూ దానితో పాటు ఆయన సమాజానికి అభివృద్ధి కావాలని కూడా కోరుకుంటున్నారు. ఆయన వృత్తి ధర్మాన్ని అద్భుతంగా చేయడం వల్ల ఇప్పుడు ఎంతో సమాజం ముందుకు వెళుతోందన్నమాట. కాబట్టి మన వ్యక్తి ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని కనుక మనం చక్కగా చేయగలిగితే ఒక మంచి సమాజం మన ముందు ఎదుగుతున్నాం. కాబట్టి బాలచంద్ర గారి నుంచి తీసుకున్న స్ఫూర్తితో మేము కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగింది. గ్రామాలలో దత్తత తీసుకున్న తర్వాత ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దిశతో కూడా మీరు వెళుతున్నాము. ఇప్పుడే ఆ సీకేడీ గురించి చెప్పారు ఒక వ్యక్తి. ఇక్కడ ఉద్దానం ప్రాంతంలో కూడా 2-3 గ్రామాలను దత్తత తీసుకొని ఒక గ్రామాన్ని మార్చగానే ఇంకొక 6 గ్రామాలు సార్ మేము కూడా ఆ విధంగా మారుతాము అని వాళ్ళు కూడా ముందుకు వచ్చారనమాట. కాబట్టి మనం అందరం కూడా మంచి ఆలోచనలు చేస్తూ సమాజం బాగుపడాలని, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగపడే వ్యక్తిగా మారాలని చెప్పి మనమంతా అనుకున్న రోజున ప్రయాగలో ఎక్కడో పుష్కరాలు జరుగుతుంటే నేను అంటాను ఈరోజు హైదరాబాద్లో కూడా పుష్కరాలు ఈ విధంగా మా ముందు చూడడానికి అవకాశాన్ని కల్పించినారన్నమాట. కాబట్టి మంచి ఎక్కడ జరుగుతుందో అదే పుష్కరం. కాబట్టి ఈ పుష్కరాలకు నాంది పలికిన బాలచంద్ర గారికి, అభయ ఫౌండేషన్కి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సమర్పించుకుంటూ ఆయన వద్ద నుంచి సహాయం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళా ఈ సంస్థకు సమాజానికి ఉపయోగపడుతున్నారని ఆ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ సంస్థ ఇలాగే ముందుకు వెళుతూ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సంస్థగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పిఎంసి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు,
పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.